హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. ఈరోజు తేదీ డిసెంబర్ 16, 2024. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు గత 3 రోజులకు కరెంట్ అఫైర్స్ చేయలేదండి. ఈ 3 రోజులను కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 13, 2024 ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో విడుదల చేసిందండి. స్వర్ణాంధ్ర సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సూత్రాలను అమలు చేయనుంది. ఆ 10 సూత్రాలు చూస్తే మనం పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదకత, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత ఉపయోగించడం, ఆయు ప్రమాణాన్ని 80 సంవత్సరాలకు పెంచడం, 2047 స్వర్ణాంధ్ర వృద్ధి రేటు లక్ష్యంగా 15% పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2047 సంవత్సరానికి 100% అక్షరాస్యత సాధించడం, తలసరి ఆదాయం $3,200 నుంచి $42,000 పెంచడం, 25% పైగా ఉన్న పంట కోత అనంతర నష్టాలను 2029 సంవత్సరం నాటికి 15% తగ్గించడం, 2047 సంవత్సరం నాటికి 4% లోపు ఉండేలా చూడటం, భూముల్ని ప్రకృతి సేద్యంకు అనుగుణంగా 2029 సంవత్సరానికి 15%, 2047 సంవత్సరానికి 40% పెంచడం, 5 ప్రధాన నగరాలను ప్రత్యేక ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, కాకినాడ. రాజ్యసభ సభ్యురాలుగా జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు రేఖా శర్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమె గతంలో 7 ఆగస్టు 2018 నుంచి 7 ఆగస్టు 2024 వరకు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ కిషోర్ రహత్కర్ 19 అక్టోబర్ 2024 నియామకమయ్యారు. ఈమె 9వ చైర్మన్. ఈమె 2016 నుంచి 2021 వరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేశారు. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళా జాబితాలో వరుసగా 3వ సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచింది యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వాన్ డెర్ లేయన్. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ క్రిస్టినా లగార్డే 2వ స్థానంలోనూ, ఇటలీ ప్రధాని జార్జియో మెలోని 3వ స్థానంలో నిలిచారు. భారత్ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 28వ స్థానంలో వరుసగా 6వ స్థానం సంపాదించారు. ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ఫాసువా బైరూ నియామకమయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ డిసెంబర్ 13, 2024 ఈ నియామకాన్ని ప్రకటించారు. మార్చి 31, 2021 నాటికి దేశమును 2026 నాటికి దేశమును నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. అది 2026 ఫ్రెండ్స్, 2021 కాదు, కరెక్ట్ చేసుకోండి. సింగపూర్లో జరిగిన వరల్డ్ చెస్ టోర్నమెంట్ ఫిడే చెస్ టోర్నీలో విజేతగా దొమ్మరాజు గుకేష్ తమిళనాడు 18 సంవత్సరాల వయసు నిలిచారు. లింగ్ లిరెన్ చైనా వ్యక్తిపై గెలుపొందారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే అంటే 18 సంవత్సరాల 8 నెలల 14 రోజుల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కాస్పరోవ్ రికార్డును అధిగమించారు. 11.45 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే అధ్యక్షుడు ఆర్కాడీ వార్కోవిచ్. సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ముంబై 5 వికెట్లతో మధ్యప్రదేశ్పై గెలుపొందింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై 18 ఓవర్లలో విజయం సాధించింది. ముంబై దేశవాళీ T20 ఛాంపియన్గా నిలవడం ఇది 2వసారి. మహిళల IPL 2025 మినీ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్గా షేక్ సిమ్రాన్ నిలిచారు. ఈ వేలం డిసెంబర్ 15, 2024 బెంగళూరులో జరిగింది. చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన దొమ్మరాజు గుకేష్ గౌరవార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో కార్డును ముద్రించినట్లు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీసర్స్ వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో 16 డిసెంబర్ 2024 జరిగే విజయ్ దివాస్ వేడుకలకు బంగ్లాదేశ్ నుంచి ముక్తి జోధాలు అనగా స్వతంత్ర సమరయోధులు హాజరు కానున్నారు. పాక్ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా రెసిస్టెన్స్ ఫోర్స్ తరపున ముక్తి జోధాలు పోరాడారు. 1971 పాక్ యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత సైన్యం అందించిన తోడ్పాటుకు గుర్తుగా కోల్కతాలో తూర్పు కమాండ్ ప్రతి సంవత్సరం విజయ్ దివాస్ నిర్వహిస్తుంది. పశ్చిమ హిమాలయాల్లో ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త జాతి పాముకు ఆంగ్యూకులస్ డికాప్రియో అని పేరు పెట్టారు.
హైదరాబాద్లో ఏర్పాటైన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఐఏఎంసి శాశ్వత ట్రస్టీగా సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నియామకమయ్యారు. ఐఏఎంసీను 2019లో అప్పటి సిజేఐ ఎన్వి రమణ గారు ఏర్పాటు చేశారు. ఐఏఎంసీలో సభ్యులుగా మాజీ సుప్రీం న్యాయమూర్తులు ఆర్వి రవీంద్రన్, ఎల్ నాగేశ్వరరావు, హిమా కోహ్లీలు బాధ్యతలు చేపట్టారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ప్రతిపాదన బిల్లు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగంను సవరించే అధికారం ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంటుకు కలదు. ఈ బిల్లుకు కనీసం 50% రాష్ట్రాల ఆమోదం నిబంధన వర్తించదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జార్జియా అధ్యక్షుడిగా మాజీ ఫుట్బాల్ ఆటగాడు మిఖైల్ కవేలాష్విలి ఎన్నికయ్యారు. జార్జియన్ డ్రీమ్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. ఈయన 2022లో పీపుల్స్ పవర్ రాజకీయ పార్టీని స్థాపించి దాన్ని జార్జియన్ డ్రీమ్ పార్టీలో విలీనం చేశారు. బయోకాన్ గ్రూపు ఎండి కిరణ్ మజుందార్కు జంషెడ్జీ టాటా పురస్కారం లభించింది. ఐఎస్క్యూ ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ఈ అవార్డును 2004లో ప్రారంభించింది. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ రిపోర్టు ప్రకారం భారతదేశం ఎలక్ట్రానిక్ పరికరాలు దిగుమతులు ఎక్కువగా ఉన్న దేశాల శాతం చైనా 62%, దక్షిణ కొరియా 10%, జపాన్ 2%, వియత్నాం 2%. ఐసీఎంఆర్ దేశంలోనే తొలి డయాబెటిక్ బయో బ్యాంక్ను చెన్నైలో ఏర్పాటు చేసింది. మద్రాసు డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎండిఆర్ఎఫ్ సాయంతో దీన్ని ప్రారంభించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.